నేను పుట్టినానే, నా కోసమే నువ్వు పుట్టినావే, మన కోసమే లవ్వు పుట్టినాదే, అది గుండెల్లో ఉండిపోతే. పిల్లాని నవ్వుకి ఫ్లాట్ అయ్యా, పిల్లాని చూపుకి మెల్ట్ అయ్యా, పిల్లాని అరకులో ఎలాంటి అందంలోనే నిలువున పడిపోయా. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే. ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు కేక్. మీ ఆనందం నాకు అర్థమైంది. ఆ నవ్వు కాసేపే ఉంటుంది, ఎందుకంటే నేను కవిత చెప్తాను కాబట్టి అది కాస్త పోతుంది. గేట్లేంట్రా. ఓకే, రూపాయికి ఒక్కపడి దొరికే రోజులు పోయింది, రూపాయికి ఒక్కపడి దొరికే రోజులు పోయింది, 5 రూపాయలకి పాల ప్యాకెట్ దొరికే రోజులు పోయింది. కానీ ప్రతిరోజు 6ంటికి కిక్కి రావడం మొదలైంది, మీ జీవితాల్లో బోరు కొట్టడం కూడా పోయింది. అద్భుతం, వెరీ గుడ్, సూపర్. సో ఇవాళ షోలో కూడా 2 దారుణమైన గ్యాంగులు వస్తారు, అంటే చాలా అద్భుతంగా ఆడతారు. మనం వాళ్ళని ఆడనివి కూడా చేద్దాం. అండ్ 2 గ్యాంగ్స్ లో ఫస్ట్ గ్యాంగ్ Baha kiliki raha kiliki pipi filifi jibla kroiki unodu nomu o chao damba damba bugo kiliki. Baha kiliki raha kiliki pipi filifi jibla kroiki unodu nomu o chao damba damba bugo kiliki. ఓకే సూపర్. అంత అద్భుతమైన పాటకి ఎంత అద్భుతమైన డాన్స్ చేశారు మీరు, చాలా బాగుంది, వెరీ గుడ్. సో గురు గారు, మై నేమ్ ఇస్ అభినవ్ కీర్తి, బీటెక్ 3rd ఇయర్. సో కాలేజ్ రెగ్యులర్ ఉంటావా? రెగ్యులర్. బంక్ కొడుతుంటా బాగా? బంక్ ఆల్వేస్, అది ఆన్లైన్ ఉంటుందా? ఆన్లైన్ అండి, బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ. అండ్ ఎస్ మీరు? హాయ్ ప్రదీప్. హాయ్. మై నేమ్ ఇస్ మాధురి ఫ్రమ్ మెగా ఇంజనీరింగ్ కాలేజ్, బీటెక్ 3rd ఇయర్ పర్సూయింగ్. బా, ఇంటర్వ్యూలో ఎంత బాగా చెప్పినట్టు చెప్పింది, చాలా బాగా చెప్పింది ఆర్డర్ లో. సో ఇంకా కల్చరల్ యాక్టివిటీస్ ఏమైనా పార్టిసిపేట్ చేస్తారా? డాన్సింగ్ అప్పుడప్పుడు, ఇంకా ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఫోటోలు తీస్తారా? తీసా, దిగుతా కూడా. ఆ దిగితే ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ అమ్మా రామమ్మ. తీసాను కూడా. మీకు మీరు సెల్ఫీలు తీసేసుకుని నాకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం అంటే కష్టం. ప్రదీప్, యు ఆర్ వెరీ హ్యాండ్సమ్. థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్. బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్. థ్యాంక్ యూ. మీరు కూడా యు ఆర్ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. డాన్స్ చేస్తున్నప్పుడు అందరూ ఉంటారా లేదా మీరు మీరుగా డాన్స్ చేస్తారు? అందరూ ఉన్నప్పుడు చేస్తా, ఫ్రెండ్స్ తో చేస్తా, సింగిల్ గా ఉన్నప్పుడు కూడా చేస్తా. వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? అందరూ బానే ఉన్నారా? వాళ్ళు వీడియో తీస్తారు, నేను వీడియో తీశారు, అదే డైరెక్ట్ గా చూడలేక వీడియో తీశారు వాళ్ళందరూ. బట్ వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. అండ్ yes, హాయ్ ప్రదీప్. హాయ్. నా పేరు అశ్విని. మై నేమ్ ఇస్ అశ్విని. అశ్విని. yes. ఓకే. ఐమ్ ఫ్రమ్. గుర్తెచ్చుకో, ట్రై చేయి, ఏం కాదు, గుర్తొస్తుంది. ఐమ్ ఫ్రమ్ హైదరాబాద్. హైదరాబాద్, yes. ఏం చదువుతున్నామా? మెగా ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాను, ఈసీ బ్రాంచ్. చూసా ఎంత గుర్తొస్తాయి మెల్లగా, అంటే కాలేజ్ అంటే వెంటనే వెళ్ళాం కదా, గుర్తురా అంత ఈజీగా. లేటెస్ట్ ఏం సినిమా చూసావు? మర్చిపోయా. కొత్త సినిమానా? బాగుంటది. నేను శైలజ చూసా. నేను శైలజ బాగా చేస్తాడు కదా రాము, చాలా. అచ్చం నీలానే ఉన్నాడు తను కూడా. నువ్వెందుకు మారావే శైలజ. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. సార్, నా పేరు వంశీకృష్ణ. వంశీకృష్ణ, బీటెక్ 3rd ఇయర్ సివిల్, ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్. బాగా చదువుతావా? మామూలుగా. మరి కలజోడు ఎప్పుడు వచ్చింది? అంటే అప్పట్లో ఫేస్బుక్ అవన్నీ దగ్గర నుంచి చాటింగ్ చేసి రాత్రి పూట మమ్మీ వాళ్ళు పడుకున్నాక దుప్పటేసి మరి చాటింగ్ చేసేటప్పటికి అలా అయింది. ఇంకేమైనా కల్చరల్ యాక్టివిటీస్? డాన్స్ బాగా చేస్తానన్న. డాన్స్? హే కమ్ ఆన్ మ్యాన్. I wanna follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow you. అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల. I wanna follow you. I wanna follow you. ముద్దుగున్నా మాయదారి పిల్ల నీ పర్మనెంట్ అడ్రస్ నా గుండె జిల్లా నే గుద్ది చెప్పుతానే బల్లా. I wanna follow you. I wanna follow you. బా సూపర్.
వండర్ఫుల్. నేను ఆల్మోస్ట్ ఇలా చేస్తాను కానీ ఇలా ఉండదు అది. వెరీ గుడ్, సూపర్. సో నలుగురు 4 డిఫరెంట్ టాలెంట్స్ తో ఉన్నారు. వెరీ గుడ్. అండ్ బాగా చదువుతారు కూడా మీరు బై మిస్టేక్. కాబట్టి మీ నలుగురికి గ్యాంగ్ కి ఒక మంచి క్రియేటివ్ నేమ్ ఆలోచన. పిజ్జా గ్యాంగ్. పిజ్జా. పిజ్జానా? Yeah. ఏ 4 పీసులు వస్తాయి. మీడియం పిజ్జాలో 4 పీసులు వస్తాయంట. వీళ్ళు 4 పీసులు ఉన్నారు కాబట్టి వీళ్ళ గ్యాంగ్ పేరు పిజ్జా అంట. వాట్ ఏ క్లారిఫికేషన్. వావ్, వెరీ గుడ్. మీకు ఆపోజిట్ గ్యాంగ్ ఎవరో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. ముసుగున దాగి ఉన్నదెవడో అరుగున దూకి వాణ్ణి పక్కడో ఎగరికటోడో ఫ్యాబ్రికేట్సోడో మాస్కులని లాగేయో నలుగురిలో నువ్వు ఒకడో లేక నువ్వు 1 మంది కొక్కడో అక్కడో చటుషాడో మిస్టరీ కొపాడో ఎత్తలని తెల్లడో ఏ విక్రమార్క సోదరా వీరపట్టు బట్టరా ఆకుపోటు బ్యాటరా ఏ విస్కో విస్కో ఉస్కో పక్కడో. సో నలుగురికి వెల్కమ్. టైర్డ్ అయి ఉంటారు, ఆ డాన్స్ అవన్నీ కష్టపడ్డారు and చాలా బాగా చేశారు. అసలు ఇద్దరు అమ్మాయిలు అయితే అటు ఇటు బాడీ గార్డ్ లాగా ఉంటున్నారు. ఇదేంటి ఇంత చిరాగ్గా వేస్తున్నారు వీళ్ళందరూ డాన్స్ అని. బాగా చేశారు. రెడ్ షర్ట్, మీ పేరు? మహేష్. మహేష్. మామూలు డాన్స్ కాదు సార్. చేయి కదిలినట్టు కాలుకు తెలీదు, కాలు కదిలినట్టు చేయికి తెలీదు. మిమ్మల్ని చూసి నేర్చుకున్నాడంట. ఏమో మీరు మరీ నన్ను అలా పోరకండి అస్తమాన్. అలా నా డాన్స్ అలా తరతరాలుగా సాగుతూ ఉంది అది అలా అంతే. ఓకే, మీ పేరు? నా పేరు నవనీత. నవనీత. నేను మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. సో అక్కడే చదువుతారు, ఇక్కడ చదువుతున్నారు? హైదరాబాద్. సో మరి వంట ఎలా స్టే ఎలా వచ్చా? మీరే చేసుకుంటారా? లేదు, కాకపోతే రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో ఉంటా కానీ ఇంటి దగ్గర ప్రిపేర్ చేస్తా ఇప్పుడు. చేస్తారు. ఎవరెవరు తింటారు ఇంట్లో? అందరు తింటారు? అందరు తింటారు. ఎలా ఉన్నారు? అందరు బాగానే ఉన్నారు? అందరు బాగున్నారు. ఓ వెరీ గుడ్. అంటే ఇప్పుడు వండిన తర్వాత దానికి పేరు పెడతారా లేదా వండక ముందే దాని ఆ పేరు అని అనుకుంటారా? వండక ముందే పేరు అనుకుంటా. ఇప్పుడు ఉప్మా అని అనుకున్నారు, అది బ్లాక్ రెడ్ కలర్ లేదని వస్తుంది, దాన్ని ఉప్మా అని అంటారు తర్వాత కూడా? ఉప్మా కలర్ లోనే వస్తుంది. వస్తుందా? ఓకే, వెరీ గుడ్ అమ్మా. ఎవరో చెప్తే ఎందుకు నమ్ముతాను? ఆవిడే చెప్పారు ఉప్మా కలర్ లో వస్తుందంట. మహేష్, ఎన్నాళ్ళ నుంచి డాన్స్ ప్రాక్టీస్ చేస్తా? ఎప్పుడైనా పెర్ఫార్మెన్స్ ఇచ్చావా? అంటే మిమ్మల్ని చూసి నేర్చుకున్నా. అయ్యో, నెక్స్ట్ టైం నేను డాన్స్ చేయను రా. అందరూ కాపీ కొడుతున్నారు. నెక్స్ట్ టైం నేను డాన్స్ చేయను, కొన్ని స్టెప్స్ చేస్తాను. ఇంకా ఇదివరకు ఎప్పుడైనా స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చావా? ఇవ్వలేదు. ఇదే ఫస్ట్ టైమా? ఫస్ట్ టైమే ఇంత బాగా చేశాడంటే 2-3 సార్లు చేస్తే ఏమైపోతాం మనంతా? మీకంటే బాగా చేశాడు. అవునవును అనుకుంటున్నాను. అదే. మీరేం చేస్తున్నారు ఇప్పుడు? నేను 3rd ఇయర్ బీటెక్ ఏఎస్ కాలేజ్ లో చదువుతాను. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. 3rd ఇయర్ ఫస్ట్ టైమా లేకపోతే మళ్ళీ? 3 ఇయర్స్ నేను చదువుతున్నాను. 3 ఇయర్స్ 3rd ఇయర్ చదువుతున్నా. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. ఓ, ఫస్ట్ సెకండ్ తర్వాత 3rd ఇయరా? ఓకే ఓకే. ఏ బ్రాంచ్? సిఎస్సి. సిఎస్సి. బాగుంటుంది. ఏమైనా ఉన్నాయా వెనక ఆస్తులు? అంటే బ్యాక్లాగ్స్. డాడీ గారు నాన్న నీవి? నేను టాపరా? అంటే కింద నుంచి. అదే అర్థమవుతుంది. మనంతా కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళు నాన్న. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. అండ్ ఎస్ మేడం గారు. మై నేమ్ ఇస్ ప్రశాంతి. ఐ యామ్ ఫ్రమ్ మహబూబ్ నగర్. అయ్యో, అక్కడి నుంచి ఎలా వచ్చారు? ఇక్కడే ఉంటా. ఇక్కడే ఉంటున్నారా? ఓకే. మీ ఇద్దరు ఫ్రెండ్సా? మీకేమన్నా అలాంటి అద్భుతమైన అలవాటు ఉన్నాయి? వంట లేదు. ఏం చేస్తుంటారు? చేసింది టేస్ట్ చేయడం అదో పెద్ద అద్భుతమైన అలవాటు. అది మామూలుగా ఉంటుంది. పాటలు పాడడం, కవితలు రాయడం లేదు. చదువుకోవడం, సినిమాలు చక్కగా హ్యాపీగా. వెరీ గుడ్ అమ్మా. మాస్టర్ చంద్రశేఖర్, మీరు కూడా చంపేశారు డాన్స్. మీ ఇద్దరు అంటే కలిసి ఏదైనా ప్రభుదేవ రాజసుందరం లాగా ఏదైనా కోఆర్డినేషన్ ఏమైనా ఉందా మీ ఇద్దరులో? బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. బెస్ట్ ఫ్రెండ్స్. అదే అర్థం, స్టెప్లు అలాగే వచ్చాయి. మీరేం చదువుతున్నారు? నేను బీటెక్ 3rd ఇయర్ సిఎస్సి ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్. మీకు యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేస్తుంటారు? నేను స్పోర్ట్స్ ఆడతాను. నాకు కూడా చాలా ఇష్టం, నేను కూడా ఆడుతూ ఉంటాను. తెలుసు. మీరు బ్యాట్స్మెన్ బౌలరా? బ్యాటింగ్ ఆల్రౌండర్. బ్యాటింగ్ ఆల్రౌండర్. ఓకే, నేను ఆడియన్స్. ఓకే, సో ఇట్ సైడ్ వాళ్ళు పిజ్జా గ్యాంగ్ అంట. బాగా ఆలోచించి వాడారు, ఎందుకంటే మీడియం పిజ్జాలో 4 పీసులు ఉంటాయంట. మరి మీరు? బర్గర్. పైన బన్ ఉంటుంది, కింద బన్ ఉంటుంది. ఏం చెప్తారు దానికి రీజన్? బర్గర్ ఎందుకు? టేస్ట్. పిజ్జా అంటే 4 పీసులని అర్థమైంది. బర్గర్ అంటే పైన బన్ను, కింద అంటే మధ్యలో ఉండేది మేమే అంట. బర్గర్ గ్యాంగ్ అండ్ పిజ్జా గ్యాంగ్, లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్. రచ్చరంబోలా. ఓకే, సో పిజ్జా గ్యాంగ్ అండ్ బర్గర్ గ్యాంగ్ ఫస్ట్ రౌండ్. మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు వచ్చి ఆడతారు. ఎవరు ఇద్దరు? మధు, అభిరామ్.
120 seconds టైం ఉంటుంది. అతను ఏం చెప్తున్నాడు అతని లిప్ యాక్షన్ బట్టి మీరు అర్థం చేసుకుని బయటికి చెప్పాలి. అండ్ మీకు ఏది వినపడదు. ఓకే, హెడ్ ఫోన్స్ ఆన్, మ్యూజిక్ ఆన్. Music. Disco. చేది అమ్మా చేది. మీకు ఈ గేమ్ ఆడాలంటే కనీసం పిచ్చి ఉండాలి. ఏంటి? పిచ్చి ఉండాలి. ఉంది కదా? ఓకే, ఉందంట ఆవిడ. The time starts in 3, 2, 1, go. మానస వీణ. మానస పా మానస పనిస మానస మా పా మా మా బా మానస బానిస మానస మా పానిస. మా నెక్స్ట్ వన్ మా మానస కడుపులో మంట. కడుపులో మంట ఆ కడుపులో నిప్పు కడుపు కడుపు Hand. రేపు కడుపు కలుపు కడుపు కడుపు ఆ కడుపు కలుపు కడుపులో మంట ఆ కడుపులో మంట కడుపులో మంట. బ్యాటరీలో. బ్యాటరీలో పడుకో బ్యాటరీలో పట్టుకో బ్యాటరీ బ్యాటరీ పని బా పా బా 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 బ్యాటరీ బానిస బ్యాటరీలో ఆ బ్యాటరీలో బొమ్మ పట్టుకో. పడిందా? బొమ్మ పడిందా బొమ్మ పడిందా కాంబోజీ రాగం. కాంబోజీ ఆ కామ్ రాంగ్ కామ్ కామ్ స్టాప్ చేతిమా. ఓ. హ్యాండ్ అవుట్. ఆ కామ్ డ్రాప్ కామ్ కామ్ స్టాప్ కామ్ డ్రాప్ కిలికిలి భాష. కిలికిలి భాష కిలికిలి భాష కిలికిలి టైం ఈ ఈ కట్టి ఈ గట్టి చెప్పాలా? కిలికిలి భాష అమ్మా. కిమారు మారు మారో కిమారు కిలికి మారో కింద పడ్డా కిలికిలి పడ్డాడు. ఈ ఈ కిలికిలి భాష అంటున్నాడు. కిలికి భాష అన్నాడు. డంబా డంబా బుగో కిలికి ఈ ఆ ఈ ఈ కింద ఈ కిలికిలి భాష కింద పడ్డా కిలికిలి భాష ఆ కిలికిలి భాష దయ్యాల ప్రేమ. దయ్యాల ప్రేమ దై కాలే దయ్యాల ప్రేమ దయ్యాల ప్రేమ ప్రేమ. పెంప ప్రేమ పెంప ప్రేమ ప్రేమ ఆ. దయ్యాల ప్రేమ. యాజ్ పర్ మీరు కరెక్ట్ గా చెప్పినవి కడుపులో మంట అండ్ బొమ్మ పడిందా. అండ్ టైం అయిపోక ముందే స్టార్ట్ చేశారు దయ్యాల ప్రేమ. టైం అయిపోయాక ఆన్సర్ చెప్పారు. బట్ నేను దయాహృదయుడు కాబట్టి అది కూడా దాంట్లో యాడ్ చేసుకుని 300 points. వెల్ డన్. పిజ్జా గ్యాంగ్ పరిస్థితి, బర్గర్ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు వస్తున్నారు? రండి. ఓకే, రూల్స్ అన్ని మీకు తెలుసు. 120 seconds మాక్సిమం టైం ని యూజ్ చేసుకోండి. మ్యూజిక్ ఆన్. Music. Disco. Move it. టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1, గో. పవిత్రమైన షో. పవిత్రమైన షో పవిత్రమైన నెక్స్ట్ ఒక్కసారి చెప్పు. పవిత్రమైన షో పవిత్రమైన పా మా పా పా పవిత్రమైన భవిష్యత్తు పవిత్రమైన తెలుగు వచ్చా? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్ ఫస్ట్ పిజి ఏది వేలు చూపిస్తారు? హలో ఫస్ట్ ఆంటీ. క్లాస్ హలో. ఫస్ట్ కార్డ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ లంచ్ క్లాస్ కిస్ క్లాస్ క్లాస్ ఫస్ట్ కిస్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ డాన్స్ చారుశీల. చారుశీల చారుశీల నైరుచిక ఆవిడెవరు అయ్యా? చారుశీల చారుశీల నైరుచిక చారుశీల రీప్లే. దారుచిక చారుశీల. స్వప్న బాలాది. రీప్లే. చారుశీల రీప్లే. చిరుత చారుశీల సారొచ్చిందా రీప్లే మా. రీప్లే అంటే మళ్ళీ ఆడమండి అనుకుని చారుశీల అంటుంది ఆవిడ. రీప్లే రీప్లే
రీప్లే రైట్ ఆన్సర్, వెరీ గుడ్. పీసీఆర్ లో ఎంసీఆర్. పీసీఆర్ మిస్టర్ ఐ పి మిస్ పి పి మిస్ పి ప్రిన్స్ పి బి సి బిసి పీసీఆర్ బిస్కెట్ ముళ్ళు. ముళ్ళు ట్రూ ముళ్ళు ట్రూ ముళ్ళు గ్రూ ముళ్ళు ముళ్ళు పురుగు ముళ్ళు పౌరుడు 1 2 3. 1 వై 1 ఐ 1 1 1 2 2 3 3 ఎన్ని కష్టాలు వచ్చాయమ్మా నీకు, మామూలు కష్టాలు రాలే. దృష్కోస్కిచ్కా అంటున్నాడు, అదేం తెలుగు నాకు అర్థం కావట్లేదు అది. 1 2 3 కరెక్ట్ గా చెప్పావు నాన్న. ముళ్ళు చెప్పలేదు. పీసీఆర్ లో ఎంసీఆర్ చెప్పలేదు. రీప్లే చెప్పావు. చారుశీల చెప్పలేదు. ఫస్ట్ క్లాస్ చెప్పలేదు. పవిత్రమైన షో చెప్పలేదు. సో నువ్వు మొత్తం చెప్పినవి 1 2 3 అండ్ రీప్లే కరెక్ట్ గా చెప్పావు. సో 200 పాయింట్స్. నేను అప్పటికి భయంకరంగా చారుశీల స్టెప్ కూడా వేసిపించాడు. అంటే ఆ స్టెప్ అదని ఆయనకు తెలియదు కదా. ఓకే, హియర్ వి గో. పిజ్జా గ్యాంగ్ 300 అండ్ బర్గర్ గ్యాంగ్ 200 పాయింట్స్. వాళ్ళు ఇప్పుడు సెకండ్ రౌండ్ కి వచ్చారు. ఫస్ట్ రౌండ్ లో 100 డిఫరెన్స్ లో ఉన్నారు. పిజ్జా విత్ 300, బర్గర్ విత్ 200. వెల్ సో సెకండ్ రౌండ్ స్క్రీన్ మీద వీడియో వస్తుంది. వీడియో అయిపోయాక నేను క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడిగి గో అంటాను. మీ గ్యాంగ్ లో ఉన్న రుద్రమదేవిలు, జయజములు వెలులు మీకు కూర్చుని గెంతుకుంటూ వెళ్ళి ఆ డైమండ్ తీసుకొచ్చి నాకు ఇస్తారు. ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తే వాళ్ళకి ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్. రైట్ ఆన్సర్ 200, రాంగ్ ఆన్సర్ -100. మీ టీమ్మేట్స్ కూడా మీకు సూపర్ గా హెల్ప్ చేయొచ్చు. వాళ్ళు హెల్ప్ చేస్తే -100. యా ఓకే. సో సెకండ్ రౌండ్ బొమ్మ పడుద్ది. పిజ్జా గ్యాంగ్, మీ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? మధు రండి. అండ్ బర్గర్ గ్యాంగ్ ప్రశాంతి ఫ్రమ్ మహబూబ్ నగర్ రండి. ఓకే, సో ఇట్ సైడ్ మీరు వచ్చారు, ఇట్ సైడ్ మీరు వచ్చారు. ఎంత హ్యాపీ కూర్చున్నారు బెంచ్ మీద కూర్చున్నట్టు. సో ఇప్పుడు వీడియో వస్తుంది, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ వీడియో. అరే అభి, అనవసరంగా మా వాళ్ళే అది వదిలేరా, ముందు ఆ వీడియో ఆన్లైన్ లో రాకుండా చూడాలి, తర్వాత మధును కన్విన్స్ చేయొచ్చు. అదేంట్రా నువ్వు వెళ్ళింది ఆ పని మీదేగా, ఏమైంది? నాకు అమ్మాయి కావాలరా. ఎందుకు? ఆ ఇండి ప్రో సైట్ ని లాడ్జ్ లాంటి ప్లేస్ నుంచి నడిపిస్తున్నారా. ఆ అమ్మాయితో ఫ్యామిలీ కలర్ ఇచ్చి లాడ్జ్ లో దిగిపోదాం. ఒరే నాకు అర్థమైంది రోయ్, నీకు ఒక అమ్మాయి కావాలి అంతేగా? అవునురా. అది మన చిత్తకార్తి గారు చూసుకుంటాడు. ఎరా పొంగేం కాదు, నేను ఇంటికెళ్ళి గోకితే గోకించు తెలుసు కానీ లాడ్జికి పిలిచి అనుకో వాళ్ళు రోజు కొడతారు. సో మనకిప్పుడు ఒక పంబాలా కావాలి. అవునరా. అయితే వీడికి తెలుసు. అవునరా వీడికే తెలుసు. నాకేం తెలీదు. ఓకే, మీరు చూసిన ఈ వీడియోలో డైనింగ్ టేబుల్ దగ్గర మాట్లాడుకుంటున్నప్పుడు సప్తగిరి టీ షర్ట్ కలర్ ఏంటి? గో. ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి హింట్ ఇస్తాను, వాళ్ళ ఆన్సర్ చెప్పొచ్చు. 200 పాయింట్లు వస్తాయి. రైట్. ఎస్, వచ్చేసావు. ఇంకేళ్ళు కొంచెం ఏదాలి. నీకు బెస్ట్ ఐడియా చెప్పిన నెక్స్ట్ టైము ఆ హ్యాండిల్ కి జడగట్టి. ఆన్సర్ ప్లీజ్. రెడ్ కలర్. రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. ఓకే, చాలా బాగా ఆడారు, కరెక్ట్ గా ఆడారు. సో పిజ్జా గ్యాంగ్ 500కి వెళ్ళారు. వీళ్ళకంటే బాగా ఆడారు బర్గర్ గ్యాంగ్ 200 పాయింట్స్. హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో సెకండ్ వీడియో. మాయా, ఒంటరిగా ఉన్నావేంటి?
నాకు ఇక్కడ బోర్ కొడుతోంది. స్టోర్ రూమ్ లో పాత ఆల్బమ్స్ ఉన్నాయంట, వాటిని తీసి చూద్దామని వచ్చాను. కానీ లోపలికి వెళ్ళడానికి నాకు భయంగా ఉంది. ఏమ్మా ఒకవేళ దెయ్యం ఉంటే? దెయ్యాలు నేనున్న ప్లేస్ లోనా? వాట్ నాన్ సెన్స్. దెయ్యాలంటే నీకు భయమే లేదా? భయమా? ఏది ఉంటే నా ముందుకు రమ్మని చెప్పు, లాగి పెట్టి 2 పీకుతాను. దెయ్యాన్ని చూడాలని నాకు చాలా ఆశగా ఉంది, కానీ అవి భయపడి నా ముందుకు రావు. నేను దెయ్యంతోనే సయ్యాట్లు ఆడేవాడిని. నాతో పెట్టుకుంటే మీరు కమాన్ రండి రండి. ఇంత ధైర్యం ఉందని నేను అస్సలు అనుకోలేదు. ఏమండి, చిన్న వయసులోనే నేను శ్మశానంలో ఉన్న బూడితో పళ్ళు దోముకునేవాడిని, పక్కటెముకలతో 4 గీసుకునేవాడిని. భయపడే వాళ్ళకేనండి హస్తి పంజరం, భయపెట్టే నాకు అది చిలక పంజరం. ఓకే, సో పిజ్జా గ్యాంగ్ అండ్ బర్గర్ గ్యాంగ్, మీరు చూసిన ఈ వీడియోలో ఆయన మెడలో ఎన్ని చైన్స్ ఉన్నాయి? గో. ఎస్, ఆన్సర్ ప్లీజ్. అసలు మీకు ఛాన్స్ ఇవ్వకూడదు, బట్ తెలుసు కానీ దయహృదయండి. చెప్పు ఆన్సర్. 1. ఆయన మెడలో 1 చైన్ ఉంది అని బర్గర్ గ్యాంగ్ నుంచి వచ్చిన ఆవిడ చెప్పారు. ఆవిడ తెలిసి చెప్పిందో తెలియక చెప్పిందో కానీ చాలా అద్భుతంగా చెప్పింది ఆవిడ. ఆన్సర్ చెప్తావా చెప్పవా? టెన్షన్ తట్టుకోలేకపోతున్నా. రైట్ ఆన్సర్, 200 points. నిజంగా ఆవిడకి కూడా తెలియదు, ఆవిడ ఓన్లీ గాలిలో బాణాలు ఇలా బిస్కెట్ తీసిరింది అనమాట. రైట్ ఆన్సర్, 1 చైన్. సో బర్గర్ గ్యాంగ్ 400 points, పిజ్జా గ్యాంగ్ 500 points. మీ టీమ్ పార్ట్నర్ తో ఎక్స్చేంజ్ చేసుకుంటారా? పిజ్జా గ్యాంగ్ అండ్ బర్గర్ గ్యాంగ్, ఇంకా మీ టీమ్మేట్స్ కేసు చూడడం మానేయండి, వీడియో కేసు చూడండి. థర్డ్ వీడియో. ఫుట్పాత్ల మీద బైక్ రేసింగ్లు, రాత్రులు రాసలీలలు. బాగుందిరండి లైఫ్. రే, నా గురించి నీకు ఒక విషయం చెప్పనా? లాంగ్ ఎగో లావుగా ఉండేవాడిని, బుద్ధుల్లా బుద్ధిగా కూర్చున్నా. సిగరెట్ ని చూస్తే సిగ్గుపడేవాడిని, మందుని చూస్తే మానం పోయినంత పని అయిపోయింది. ఇవన్నీ నీ వల్ల నాకు అలవాటు అయిపోయినాయిరా. మొన్న మా చెల్లిని రోడ్డు మీద అడ్డం కాపి మరీ వస్తావా అని అడిగామంట. నేను వస్తా. ఏం చేస్తావు? నేను వచ్చే ఉండరా. ఏం చేస్తావు? ఓకే, ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియోలో ధనరాజ్ ని కాపాడడానికి ఫస్ట్ ఎంతమంది ఫ్రెండ్స్ వచ్చారు రూమ్ లోకి? గో. ఇద్దరు సరిగ్గా జంప్ చేయలేదు కాబట్టి ఇద్దరి దగ్గర నుంచి ఆన్సర్లు తీసుకుంటాను. ఎవరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే వాళ్ళకి 200, ఎవరు రాంగ్ ఆన్సర్ చెప్తే వాళ్ళకి -100. 4 ఆన్సర్. నేను అడిగానా? సరే 4. ఓకే, నీ ఆన్సర్ ఏంటి? 4. ఆర్ యు ష్యూర్? షూర్. ఆలోచించుకో బాగా. చాలా బాగా ఆలోచించు. ధనరాజ్ కాపాడడానికి ఎంతమంది ఫ్రెండ్స్ వచ్చారు రూమ్ లో? ఫస్ట్ టైం 4 మెంబర్స్ వచ్చారు. షూరా? షూర్. పక్కా. ఒకసారి ఆ క్లిప్ ప్లే చేయనమ్మా. ఫ్రంట్ 3 పరిగెట్టారు, వెనకాల 2 పరిగెట్టారు. చూసారుగా లోపలికి. సో ఆవిడ 4 నాకు ఆర్ యు ష్యూర్ అంటే yes I am sure అండ్ ఆవిడ. సో పిజ్జా గ్యాంగ్ -100, బర్గర్ గ్యాంగ్ -100.
ఈసారి ఇప్పుడు ఒకటి మేము ఒకళ్ళే ఆనందంగా చప్పట్లు కొట్టుకుంటాం, మిగతా బాధ. సో ఈసారి కరెక్ట్ గా జంప్ చేయాలన్నమాట. ఈసారి కరెక్ట్ క్వశ్చన్ అడగలేదు, కొడతాను దీనికి. క్వశ్చన్ అడగకపోతే కొడుతుంటే ఆవిడ. సరే ఓకే, లెట్స్ సీ బొమ్మ పడుద్దిలో లాస్ట్ వీడియో. ఇదిగో బాబు, విజయవాడ నుంచి వీరవాసరం దాకా, పిఠాపురం నుంచి అమలాపురం దాకా ఈ గొలగొల సాయిబు మొళి అంటే సూపర్ హిట్ సినిమా కూడా కలెక్షన్ ఉండదు బాబు. ముందు వరుసలో కూర్చున్న వాళ్ళు కొంచెం జరిగి కూర్చోండి, వెనక వరుసలో ఉన్న వాళ్ళు గోక్కుంటూ కూర్చోండి. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి బాబు. ఇదిగో బాబు, నేల మీద కనుకట్టు కట్టా, నెత్తి మీద తలకట్టు కట్టా. ఎవరైనా కట్టు తట్టడానికి ప్రయత్నిస్తే మగవాళ్ళంతా మరుగుజ్జులైపోతారు, ఆడవాళ్ళంతా పిచ్చికలు ఎగిరిపోతారు, పిల్లలందరూ కోతులయ్యి తోకలొస్తాయి బాబు. ఇది తైత్తమయ్య బాబు, అందరూ ఇష్టడే. కలకత్తా కాళీ, పీట్ के पीछे रहने वाली ఓం పూరి, గౌతమ్ పూరి, అంబరీష్ పూరి బాబు. ఇది శక్తి గల కొబ్బరికాయ బాబు. ఇది మీరు ఎవరు చెప్పినా ఆగదు, కానీ నేను చెప్తే ఆగిపోతుంది. మీలో ఎవరో వచ్చి దీన్ని దింపగలరా బాబు? నేను దింపుతాను. ఏ దింపు? దిగు దిగు దిగు. అర్రే దిగా, నువ్వు చెప్తే దిగిపోతుంది, నేను చెప్తే దిగుతుంది. దీనికి ఇష్టమైన పాట పాడితేనే దిగుతుంది. ఈజీ క్వశ్చన్ ఆడు. చాలా ఈజీ క్వశ్చన్. అలీ గారు ఏ చేత్తో ఫ్లూట్ పట్టుకుని వాయించారు? ఓ ఆన్సర్ రైట్ అంటే ఫ్లూట్. కాఫీ టీ అలా తీసుకురండి. 2-3 days లో చెప్పాలి. ఫాస్ట్ కమాన్. yes you can do it, come on. yes రైట్. ఓకే, అలీ గారు రైట్ హ్యాండ్ తో ఫ్లూట్ పట్టుకుని వాయించారు అంటున్నారు. లెట్స్ సీ क्या होती उधर? లెఫ్ట్ హ్యాండ్ होती. ఓకే, ఇప్పటికి ఎంత ఆనందంగా ఉందో. బర్గర్ గ్యాంగ్, ఐఎమ్ రియలీ సారీ. రాంగ్ ఆన్సర్, -100 points. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. ఇప్పుడు ఫైనల్ స్కోర్ చూద్దాం. 2 rounds అయ్యేటప్పటికి మీరేం బాధపడక, నెక్స్ట్ రౌండ్ చూసుకుందాం మనం. నేనున్నా కదా, నేహూనా నన్ను నమ్ముకున్న వాళ్ళంతా తెలుసుగా, గేట్ బయట ఉన్నారు ఇంకా. ఓకే, బర్గర్ గ్యాంగ్ 200 points అండ్ పిజ్జా గ్యాంగ్ 400 points. పిజ్జా గ్యాంగ్ 400 points, బర్గర్ గ్యాంగ్ 200 points లో ఉన్నారు. వెరీ వెల్ ప్లేడ్. సో బాగా ఎంటర్టైన్ చేస్తే ఎక్కువ మార్కులు వస్తాయి. మీ గ్యాంగ్ నుంచి ఎవరు రెడీ అవుతారో ఇటు వెళ్ళండి, మీ గ్యాంగ్ నుంచి స్కిట్ చేసేవాళ్ళు ఇటు వెళ్ళండి. అండ్ హియర్ వి గో, థర్డ్ రౌండ్ జంబలకడి పంప. ఓకే, సో పిజ్జా గ్యాంగ్ థర్డ్ రౌండ్ కి సిద్ధంగా ఉన్నారు. లెట్స్ ఇన్వైట్ దెం. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఇది ఈ ఫీలింగ్. సూపర్. ఈ దారుణం ఎందుకు జరిగింది? నేను చెప్పలేను ప్లీజ్. ఏ సిగ్గేస్తున్నా? నువ్వు సిగ్గుపడక, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఓకే, ఎందుకు ఈ గెటప్ వేశారు? నా గర్ల్ ఫ్రెండ్ ని తీసుకొని మూవీకి వెళ్తే ఎలా అయిందో ఒకసారి మీరే చూడండి. నువ్వు బాయ్ ఫ్రెండ్, యా ఈవిడ మీ గర్ల్ ఫ్రెండ్. Yeah. వావ్, నైస్ సెలెక్షన్. సో ఇప్పుడు మీరిద్దరు కలిసి సినిమాకి వెళ్ళారు, అద్భుతం జరిగింది థియేటర్ లో. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే, ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే, లాటుగా సొగసులు చూస్తే పోతుందే మతి పోతుందే, లేటుగా ఇంతంగా నీ చూసాగా అనిపిస్తుందే, నా మనసే నీ వైపు వస్తుందే, ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి, ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి. Oh my god, what a hot hair.
హాయ్ డార్లింగ్. హాయ్, సినిమాకి వెళ్దామా? టికెట్స్ బుక్ చేసా? వావ్ సినిమా. వావ్, కానీ మా డాడీ చెప్పలే కదా. ఎందుకు? అప్పుడు మనం కొడైకెనాల్కి వెళ్ళినప్పుడు చెప్పావా? ఊటీకి వెళ్ళినప్పుడు చెప్పావా? ఏంటి నాడు? అరే పాయింటే కదా, పోదాం. ఏంటి అక్కడ కూర్చుంటున్నావు? మళ్ళీ ఎక్కడ కూర్చో? కార్నర్ సీట్స్ బుక్ చేసా కదా. వావ్, కార్నర్ సీట్. yes. ఆ హీరోయిన్ చూసావా, చాలా బాగుంది. నీకంటేనా డార్లింగ్, ఎందుకు కదా? ఏం మళ్ళీ వేసేసావా? నాకు వేసేసాడు రాజా. హీరోయిన్ చూడొచ్చు కదా. వావ్, హీరో కంటే ప్రదీపే బాగుంది ఇక్కడ. నేను బాలేదా? నువ్వు నా రాజా కదా, నువ్వు ఎప్పుడైనా బాగుంటావు, నేను చూడాల్సిందే ఇక ఎప్పుడైనా. చూడు సినిమా ఎంత బాగుందో. సినిమా చూడు, నన్నేం చూస్తావు? సినిమా కంటే నువ్వే చాలా అందంగా ఉన్నావు తెలుసా. మళ్ళీ వేసేసాను రాజా. నాకు భయం వేస్తుంది. నువ్వేం బాధపడకు, ఇలాంటి ఏదోలో గోల్ ఇక్కడ కామన్. ఈ డ్రంకెన్ పీపుల్ అంతే ఇంతే. ఏ బ్రాండ్ తాగుతాడో ఏమో ఏదవా. మనం సినిమా చూసుకుంటాం. వావ్, చాలా బాగుంది కామెడీ. చూసావా? చూసా, అదే చూస్తున్నా. చాలా బాగుంది సినిమా. ఏంటి అది? నువ్వు కదా ఎవడు? ఏ పోరా, ఇన్ని సంవత్సరాల నుంచి కాపాడుకున్నా. Oh my God. వాడు చేస్తే తప్పులేదు, నేను చేస్తే తప్పు. అది నా గర్ల్ ఫ్రెండ్. చాలా రోజుల నుండి. అయ్యో, నా శీలం అంతా పోయింది. ఏంద్రా ఇది? విలన్ వాళ్ళ లవర్ మస్తుంది కదా. అక్కడ లవర్ ఎక్కడ వచ్చిందిరా విలన్ కి? అదే లవర్ ఎవరికైనా లవరే కదా. ఓకే డార్లింగ్, ఇంటర్వెల్ అయింది కదా, నేను నీకు కూల్ డ్రింక్ తీసుకొస్తాను. కూల్ డ్రింక్ నీకు అమ్మేదానిలా కనిపిస్తున్నా? మజా చేసుకుంటా. ఇంత కారం పెట్టి కొట్ట కళ్ళ కారం 2 కలుపుకొని తాగుదాం. నా బాయ్ ఫ్రెండ్ వస్తాడు ఇప్పుడు. నీకు అమ్మ చెల్లెలు ఏంట్రా నా గర్ల్ ఫ్రెండ్? ఈ గర్ల్ ఫ్రెండ్ తో పక్క గర్ల్ ఫ్రెండ్ తో పైసలు లేవా? ఒకటే కూల్ డ్రింక్ తెచ్చి 2 తెచ్చి పోయిందా? ఒక కూల్ డ్రింక్ 2 సార్లు ఎందుకు తాగుతావు? కూల్ డ్రింక్ లో స్టాల్ గతిలే వాడా. అమ్మా, ఆ తాగబోతే ఏదో సచ్చినోడు వెళ్ళిపోయాడు. ఇంకా మనం హ్యాపీగా సినిమా చూసుకోవచ్చు. వావ్, హీరో బాగుంది. సినిమా బాగుంది. చేదిరా ఇప్పుడు కాదు. ఏడుంటావు నువ్వు? బంజారా హిల్స్. ఫ్లాట్ నంబర్ 402. తెలిసి కూడా ఎందుకు అడుగుతున్నావు నువ్వు? అపార్ట్మెంట్ బృందావన కాలనీ. ఫోన్ నంబర్ తెలుసు కదా, వాట్సాప్ లో కూడా మెసేజ్ చేసుకుంటాం. అయినా అడుగుతాం. 9848222233. మా నంబర్ కత్తిలా ఉంది, నీలానే. బాగున్నా రాజా, ముద్దు పెట్టేశాడు. ఏంటి రౌండ్లు తిరిగిపోతున్నావు? కిస్ పెట్టింది నాకు. నేను కాదే. నువ్వు ఇంకా ఇక్కడనే ఉన్నావురా? మీరు 70 రూపాయలు పెట్టి టికెట్ చూసా. మా రాణికి నేను 100 రూపాయలు పెట్టి 100 పెట్టేది. మేము ఆల్రెడీ 70 పెట్టి చూసాం. రాణి మనం 1000 రూపాయలు పెట్టి ప్రసాద్ ఐమాక్స్ డార్లింగ్ ఇతో బెడ సినిమా కోసం. దుర్మార్గుడా, నా డార్లింగ్ ని తీసుకొని వెళ్ళిపోతా. ఇదిగో అమ్మా, నీకు విషయం చెప్తా. నీకు కాదు, ఈయనకి. ఇప్పుడు చూడు, ఇందాక ఆయనతో వెళ్ళిపోయింది, ఇప్పుడు వచ్చి నా పక్కన కూర్చుంది. పెద్దగా తేడా ఉండదమ్మా. అందుకే అమ్మాయిలతో సినిమాకి వెళ్తే వేస్ట్. అబ్బాయిలతో వెళ్ళాం అనుకో, పెట్రోల్ కన్నా డబ్బులు ఇస్తాడు, కూల్ డ్రింక్ కన్నా డబ్బులు ఇస్తాడు, పాప్కార్న్ కన్నా డబ్బులు ఇస్తాడు, టికెట్లన్నీ షేర్ ఇస్తాడు. వీళ్ళు ఉన్నారు, మాకున్నారు, ఆడతారు. సినిమాకి రమ్మంటే చేంజ్ అడిగితే చేయిస్తారమ్మా వాళ్ళు. లేడీ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఏది ఇయ్యారు. అందుకే మీ బాయ్ ఫ్రెండ్స్ ని పట్టుకుంటాం మేము.
ఓహో అదే అదే అందరూ కలిస్తే మీరు అందరూ కలిసి సినిమాకి వెళ్తే నేను చూడాలనిపిస్తూ ఉంటుంది నాకు ఒకసారి. మనందరం అంటే మనం కాదన్న, ఒక నలుగురు అమ్మాయిలు కలిసి సినిమాకి వెళ్తే నాకు చూడాలని. వెళ్ళిన పైసలు తీయరు. అవునా పాప్కార్న్ అవి ఎవరు కొడుకుంటారు? ఓ డైటింగ్ డైటింగ్ అని చెప్పి ఏం తినరేమో. తింటూ రాలేదా? వాళ్ళకి తెలిసి పిచ్చ కొట్టుడు కొడతారు. వాళ్ళందరూ చూడు ఎట్లా చూస్తారు, చూడు నిన్నే చూస్తారు. నాకు సంబంధం లేదమ్మా, ఆయన అంటున్నాడు. మీరందరూ చాలా బాగుండాలి, మీరందరూ బాగా సినిమాలకి వెళ్తుండాలి. ఓకే ఓకే వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే సో బర్గర్ గ్యాంగ్, నీ గ్యాంగ్ నుంచి కూడా ఇద్దరు రెడీ అయ్యి వస్తున్నారు కదా, లెట్స్ ఇన్వైట్ దెం. అందాల చిన్నమ్మ లాంటి అమ్మడు ఆల్ ఆఫ్ ద సడన్ కిందకొచ్చినప్పుడు ఆ భావ చూపులోని అయస్కాంత బాణం నీ గుండెల్లో వచ్చినప్పుడు నీ అటు కొత్త బీటు పుట్టినప్పుడు ఏకంగా ఒక్క ఇంచు జారినప్పుడు రీఛార్జ్ చేసినట్టు ఎనర్జీ లెవెల్స్ ఎవరెస్ట్ ఎక్కినప్పుడు అమ్మాయి కంటే అబ్బాయి ఎక్కువ సిగ్గుపడుతున్నాడు. ఇటు ముందు రండి. వావ్ వాట్ ఏ గెటప్. ఇక్కడ ఒక అబ్బాయి ఉండాలి. వచ్చారు, వెరీ గుడ్. ఓకే ఏంటి ఈ ఘోరం ఎందుకు జరిగింది, ఏంటి పరిస్థితి అని చెప్పమ్మా. హస్బెండ్ చాలా రోజుల తర్వాత ఇంటికి వస్తాడు అనమాట. ఓకే అప్పుడు వాళ్ళిద్దరి మీద డిస్కషన్. మీ హస్బెండా ఊరెళ్ళాడా? ఊరెళ్ళాడు, ఇప్పుడే వచ్చాడా? చిరిగిపోద్ది చీర, జాగ్రత్త. ఓకే ఆల్ ది బెస్ట్. ఏంటి ఏం చేస్తున్నావు? చదువుతున్నానండి. ఏం చదువుతున్నావు? 5 years తర్వాత హస్బెండ్ వచ్చాడు, కాఫీ మొహన కొట్టాలని కూడా తెలియదా నీకు? ఆగండి తెస్తాను. ఎంతసేపు? త్వరగా తీసుకురా. అసలు ఎంత బాగా చేసావు తెలుసా కాఫీ? అసలు ఏం పెట్టి చేసావు కాఫీ? షుగర్ అండి. షుగర్ కంటే స్వీట్ గా ఉన్నావు తెలుసా నువ్వు? ఆగాగు, నా మీద కాదు. సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు. ఎవడే వీడు దున్నపోతులా ఉన్నాడు? మన కొడుకండి. అవునా? ఏం చేస్తున్నావు? మా స్కూల్ కి ఎందుకు వెళ్ళలేదు? నేను స్కూల్ కి వెళ్ళాను. ఎందుకురా? నాకు స్కూల్ అంటే ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? ఆ టీచర్ నేను ముద్దడుగు తీయనంది మమ్మీ. వామ్మో ఓసిని వేసాలో ఏం కొడుకు పుట్టావురా. సరే సర్లే, రెడీ చేయి. విని తొందరగా రెడీ చేసి నా దగ్గరకు వచ్చేసి, సరేనా? సరేనండి. తర్వాత కలుసుకున్నాం కదా మనం. చాలా సంతోషంగా ఉండే మీరు లేకుండా. మళ్ళీ ఎందుకు వచ్చావురా? ఈరోజు సండేనా అన్న? హో ఓకే, వెళ్ళి ఆడుకోపో గ్రౌండ్ లో. మరి ఇన్ని ఇయర్స్ తర్వాత వచ్చాను కదా, నా కోసం ఏంటి స్పెషల్? ములక్కాడ వచ్చాను. తొందరగా తినాలనిపిస్తుంది తెలుసా ములక్కాడ కర్రీ అంటే. తొందరగా తీసుకురావా? ఓకేనండి. ఏంట్రా ఏం చేస్తున్నావు? డాడీ నేను ఒకటి అడగాలి. ఏంటి అడుగు? ఏరోప్లేన్ పైన వెళ్తున్నప్పుడు సడన్ గా ఆగిపోతే ప్యాసింజర్ ఏం చేస్తాడు? పెట్రోల్ కొట్టించుకుంటాడు. పిచ్చి డాడీ, పైన పెట్రోల్ బంకులు ఉండవు. ఏంటి ప్రిపేర్ చేసావా? అయ్యిందండి, వస్తున్నాను. తొందరగా తీసుకురా. చెప్పలేకపోతున్నా మాటలు. చాలా బాగా చేసావు. ఓకే మరి ఈ రోజు ఈవినింగ్ వెళ్తాను కదా, ఏమిస్తున్నావు వెళ్ళలోగా? ఏం కావాలి? బూస్ట్ కావాలి. బూస్ట్? ఏ ఆగాగు, బూస్ట్ అంటే ఏమనుకుంటున్నావు? బూస్ట్ అంటే నీకు తెలీదా మమ్మీ? డాడీ నిన్న పక్కింటి ఆంటీకి బూస్ట్ అని చెప్పి ఇలా ముద్దిచ్చాడు. మార్నింగ్ ఏమో ఇవాళ పని మనిషి కూడా ఇలాగే ముద్దిచ్చాడు. వచ్చినోడా, నేను లేనప్పుడు ఈ పనులు కూడా వేస్తున్నావా? నీ వయసు ఎంత? 2 years. 2 years. నువ్వు ఊరెళ్ళి 5 years అయిందిగా. వెరీ గుడ్, బాగా జరిగింది స్కిట్ అయితే. అండ్ మీరిద్దరు కలిసి ఇన్ని కొడుతున్నారు. అమ్మాయి కూడా నువ్వు ఊరెళ్ళి 5 ఏళ్ళు అయింది, వాడికి 2 ఏళ్ళు. అయ్యో రామా, వెళ్ళు నీ ప్లేస్కి వెళ్ళమ్మా. వెరీ గుడ్.
ఓకే ఇట్ సైడ్ కొట్టు కొట్టు అంటారా ఏంది యాక్షన్ సినిమా చేస్తున్నా నేను ఓ మై ఇంగ్లీష్ వచ్చా అని ఓకే పర్లేదు అడ్జస్ట్ చేద్దాం ఐ నో టైటానిక్ జురాసిక్ పార్క్ ఓకే మీరు చేసిన ఈ స్కిట్ కి చాలా బాగా కుదిరింది వెరీ వెల్ డన్ 200 పాయింట్స్ ఆయన ఊరెళ్ళి 5 ఏళ్ళు అయింది బాబుకి 2 ఏళ్ళు వాట్ ఏ కాన్సెప్ట్ 300 పాయింట్స్ వెల్ ప్లేడ్ సో ఒక యాక్టింగ్ బాగా చేశారు ఒక దాంట్లో ఫన్ ఎక్కువ జనరేట్ అయింది థర్డ్ రౌండ్ అయ్యేటప్పటికి పిజ్జా బాగా ఉడికి 600 దగ్గర ఆగింది బర్గర్ బాగా పనిచేస్తుంది కానీ ఇంకా దిగలేదు లోపలికి 500 పాయింట్స్ లోనే ఉన్నారు వెల్ ప్లేడ్ నో ప్రాబ్లం లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ 90 సెకండ్స్ ఉన్నాయి నలుగురు ఆడాలి సో నలుగురు ఆడుతుంటే మీ మధ్యలో అంత కోఆర్డినేషన్ ఉండాలి ఈ టాస్క్ ఎవరు బాగా ఆడి ఫినిష్ చేస్తారో వాళ్ళ టైటిల్ విన్నర్స్ అవుతారు 100 డిఫరెన్స్ సో టఫ్ గా ఉండబోతుంది గేమ్ హియర్ వి గో లాస్ట్ రౌండ్ కాస్కోన వాస్కోడిగామా సో లాస్ట్ రౌండ్ 90 సెకండ్స్ టైం ఉంటుంది మీకు 90 సెకండ్స్ లో మీ నలుగురు ఆడేది ఏంటంటే ఇద్దరు ఇక్కడ నుంచి ఈ బొచ్చులో ఉన్న బాల్ దొల్లిస్తారు అవి ఆ కర్రకు తగిలి పైకి ఎగిరి ఆ బొచ్చులో పడాలి ఒకళ్ళ బొచ్చు ఉంది కదా అక్కడ అందులో ఎన్ని పడితే అన్ని 100 పాయింట్స్ మీ అకౌంట్లోకి వెళ్తాయి అండ్ మీ టీంలో ఇంకో ఇద్దరు అక్కడ సపోర్ట్ గా మీకు దారి క్లియర్ చేస్తూ ఉంటారు పడని మిస్ అయినవన్నీ తీసి మీకు అందిస్తూ ఉంటారు రైట్ సో వేసే వాళ్ళు ఇద్దరు ఎవరు అక్కడ తిరిగి అందించే వాళ్ళు ఎవరిద్దరు ఓకే సో ఈ వైట్ లైన్ దాటడానికి లేదు ఆన్ స్క్రీన్ హియర్ వి గో 3 2 1 గో ముసుగున దాగి ఉన్నదెవడో అరుగున దూకి వాణ్ణి పక్కడో ఎగరికతోనో ఫ్యాబ్రికేట్స్తోనో ఆస్కులన్నీ లాగేరో నలుగురిలోన నువ్వు ఒకడో లేక నువ్వు 1,000 మందికొక్కడో అగడ చటుషారో మిస్టరీ కొడో లెక్కలన్నీ తెచ్చరో ఏ విక్రమార్క సోదర్రా వీరపట్టు పట్టరా ఆకు పొట్టు దాటరా ఏ రిస్కో గిస్కో ఉస్కో పకడో నువ్వు మిస్ అయ్యింది పక్కడో రేపు నీకు ప్లస్ అయ్యేది పక్కడో ఒంటరైన జీరో వాల్యూ లేనిదేరో దాన్ని ఏమైందిరా వంశీ మైండ్ బ్లోయింగ్ ఫెంటాస్టిక్ మార్వెలస్ ఆడావు నువ్వు అయితే కనీసం బుట్ట దగ్గరగా దరిదాపుల్లో కూడా వేయలేదు అక్కడెక్కడో దూరంగా ఉన్న అమ్మాయిని కూడా కొట్టావు 2 సార్లు ఇట్ అండ్ అమ్మాయి గట్టిగా చప్పట్లు వెరీ ఒక రివర్స్ పడింది పర్లేదా పర్లేదు అడ్డు పడింది 1 2 3 4 5 and 600 సో 600 పాయింట్స్ మీకు వచ్చాయి మీ పాత స్కోర్ 600 ఉంది మొత్తం కలిపి 1200 పాయింట్స్ సో మీరు 8 బాల్స్ కన్నా కలెక్ట్ చేస్తే మీరు విన్నర్స్ అవుతారు 8 కంటే తక్కువ చేస్తే మీరు విన్నర్స్ అవుతారు సో ఆల్ ది బెస్ట్ మీకు అండ్ మీకు బాగా ఆడే భయ మామూలు కాదు అసలు అడ్డే బయలుదేరు హెల్ప్ లైట్ ఓకే హియర్ వి గో 90 సెకండ్స్ టైమర్ ఆన్ స్క్రీన్ యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో ముసుగున దాగి ఉన్నదెవడో అరుగున దూకి వాణ్ణి పక్కడో ఎగరికతోనో ఫ్యాబ్రికేట్స్తోనో ఆస్కులన్నీ లాగేరో నలుగురిలోన నువ్వు ఒకడో లేక నువ్వు 1,000 మందికొక్కడో అగడ చటుషారో మిస్టరీ కొపాడో లెక్కలన్నీ తెచ్చరో ఏ విక్రమార్క సోదర్రా వీరపట్టు పట్టరా ఆకు పొట్టు దాటరా ఏ రిస్కో గిస్కో ఉస్కో పకడో
ఏది పక్కడో అసలు అబ్బాయిలు ఎంత బాగా ఆడుతున్నారు ఈ గేమ్లు, అద్భుతంగా ఆడుతున్నారు. మీకు బుట్టలో వేయడం రాదబ్బా, అమ్మాయిలు చూడండి ఎంత బాగొచ్చో బుట్టలో వేయడం. ఓకే, సో బర్గర్ గ్యాంగ్ 100 పాయింట్స్ వచ్చాయి లాస్ట్ రౌండ్ లో. మీకు వచ్చి మనం 800 తేవాలి, 100 తెచ్చాం, ప్రాబ్లం లేదు. 700 2-3 డేస్ లో ఎప్పుడప్పుడు చేద్దాం. సో ఇప్పటికైతే ప్రస్తుతం మీ టోటల్ స్కోర్ 600 అయింది. వెరీ వెల్ ప్లేడ్. అండ్ ఇవాల్టి మా కిక్ షో విన్నర్స్ పిజ్జా గ్యాంగ్ విత్ 1200 పాయింట్స్. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Armstrong కాలు పెట్టినాము. కళాంజలి అండ్ ఈటీవీ ప్లస్ తరఫు నుంచి గిఫ్ట్ వచ్చి. థ్యాంక్ యూ. వెరీ వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ. ఏం చేశారని అబ్బాయిలు ఇద్దరు మొత్తం అమ్మాయిలు ఆడారు పాపం. సెకండ్ రౌండ్ లో బెలూన్ మీద కష్టపడి గెంతింది వాళ్ళే, లాస్ట్ రౌండ్ లో బాల్ వేసింది వాళ్ళే. సపోర్ట్ కావాలి. నువ్వేం చేస్తావు, నెత్తి ఖర్చు పెట్టేస్తుంది అన్న, అంతే. వెల్ ట్రైడ్, వెల్ ట్రైడ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ ఈటీవీ ప్లస్ తరఫు నుంచి మీకు కూడా కంగ్రాచులేషన్. సో మీ 8 మందికి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ అండ్ మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. Here we go. Next episode లో ఇంకో 2 పవర్ఫుల్ గ్యాంగ్స్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ప్రదీప్. థ్యాంక్ యూ. మీకు కూడా అందరికి. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party. Hey, that's me. Come to the party. Hey, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi.